చంద్రబాబు గారు, మీరు మరి విజయవాడ ప్రజల్ని చాలా చక్కగా ఆదుకున్నారు ఈ వరదల్లో. కానీ 30,000 మంది మన తెలుగు ప్రజలు బంగ్లాదేశ్లో ఉన్నారు సార్. చిక్కుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ప్రాణ అపాయ స్థితిలో ఉన్నారు. వారిని మీరే కాపాడాలి. ఎందుకంటే కేంద్రంలో కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎలాగో అలాగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ఉపాధి సౌకర్యాలు కలిగించాలి. ఏదో తీసుకొచ్చేటువంటి స్టూడెంట్స్ తీసుకొచ్చినట్టు కాదండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు కదా, మళ్ళీ వాళ్ళ మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. వారందరికీ మళ్ళీ ఇక్కడ సెటిల్ కావడానికి మీకున్న చక్కని విజన్తో వారిని వాడుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం వారిని ఒక ఆయుధంగా వాడుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం. 30,000 మంది తెలుగు ప్రజలండి బంగ్లాదేశ్లో చిక్కుకున్న వాళ్ళు. మతం జాతి చూడకండి, అందరూ ఒకటే. మీకన్నా మాకు తెలుసు, కానీ ఆతృతగా చెప్తున్నాం.